ఇప్పుడు నేను బోర్డు మెంబర్గా నాకు తెలుసు కంపల్సరీగా కింద స్టార్ట్ అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అయితే పైకి వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా టెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ అంత ఈజీగా శాంపిల్స్ తీసుకొని ఇక్కడ ఒక్కటేసాట కాదు, కింది నుంచి శాంపిల్ తీసుకొని ఆడ చూస్తారు. మళ్ళీ పైనకి వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ చేసి అన్ని తర్వాతనే మొత్తం పోతుంది. ఇప్పుడు ఒకటి ఎవరికి తెలియంది ఒకటే, ఆవుల దాన విషయంలో మనం పూర్వకాలం ఉండే మేపుకు దీనికి ఇప్పుడు ఉండే దానాకు డిఫరెన్స్ వస్తుంది. మనం ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి మొత్తం అదంతా తీసుకొని వస్తున్నాం. అది మామూలుగా మనం పాలలో ఇప్పుడు కూడా మనం ఎవరైనా మన ఆవు పాలు తీసుకొని వస్తే ఆ పాలు బాగా స్మెల్ వస్తున్నాయి. అది కావాలంటే ఎవరైనా దానివల్ల దానా మీద కూడా ఒకసారి ట్రీట్మెంట్ మనం మామూలుగా వట్టి మేత పెట్టి మామూలుగా గడ్డి మేసే ఆవుల పరిస్థితి, ఇట్లా మనం అడిషనల్గా దానా పెట్టే ఆవుల పరిస్థితి డిఫరెన్స్. అది వాళ్ళు తెలుసుకోలేకుండా మాట్లాడితే మాత్రం అన్యాయము. మీరు అప్పుడు ఆవు మొత్తం కొవ్వు కలిసింది జంతువుల కొవ్వు, మళ్ళీ అంతలోకి ఎట్లా మారిపోతుంది అంటే మీరు మాట్లాడేది కరెక్ట్, ఇంకొకరు మాట్లాడేది కరెక్ట్గా మీ మళ్ళీ ఎందుకు చెప్పినారు? లాస్ట్ హిందువుల మనోభావాన్ని దెబ్బతినే విధంగా ఈరోజు హిందువులు అందరూ కూడా అమితమైన భక్తిని వెంకటేశ్వర స్వామిని మీరు ప్రాపగండ చేశారు, కొవ్వు కలిసిందని. ఇప్పుడు ఎవరైనా కూడా హిందువులంతా కూడా దేవుని దగ్గర ఆ కొవ్వు కలిసిందంటే ఎంత ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించారు. ఇప్పుడు మీరు మాట్లాడేది ఏ మాటలు మాట్లాడినా తెలుస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మీకోసం రెడీగా చూపెట్టుకొని ఉంటాడు. అది ఆ పాయచితం ఖచ్చితంగా జరుగుతుంది ఏదో ఒక రోజు. అది దానికి మాత్రం వాళ్ళు రెడీగా ఉండాలి అనేది.